ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకసారి మ్యాక్స్ ప్లాంక్ ఒక మాట అన్నాడు, మీరు చూస్తున్న వస్తువుల్ని మీరు చూస్తున్న విధానాన్ని గనక మార్చినట్టయితే ఆ వస్తువులు మీకు అంతకుముందు ఎలా కనబడ్డాయో ఆ తర్వాత ఇంకొకలా కనబడతాయని చెప్పాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే జేమ్స్ వెబ్ అంతకుముందు మనం చూస్తున్న కొన్ని వస్తువుల్ని ఇప్పుడు మనం చూసే విధానాన్ని మార్చడం వల్ల మనకి చాలా కొత్తగా చూపించింది. అండ్ దీనికి అందరికీ కూడా 1995లో జరిగిన ఒక సంఘటన ఇన్స్పిరేషన్ గా నిలిచింది. 1995లో ఆస్ట్రోనమర్ అయిన రాబర్ట్ విలియమ్స్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ని ఒక పర్టికులర్ పాయింట్ వైపు కంటిన్యూస్ గా 100 గంటల పాటు ఫిక్స్ చేసి ఉంచాలి అనుకున్నాడు. అతను ఏ ప్రాంతంలో అయితే కంటిన్యూస్ గా హబుల్ ని 100 గంటల పాటు కంటిన్యూస్ గా ఫిక్స్ చేసి ఉంచాలనుకున్నాడో అంతకుముందు ఆ ప్రాంతంలో ఏమీ కొత్త కనబడలేదు, జస్ట్ నార్మల్ ఆకాశంలా కనబడింది అంతే. సో అందువల్ల అతని కొలీగ్స్ అందరూ అతన్ని క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. నీ ఆలోచన అంతా కూడా చాలా వరస్ట్ గా ఉంది అండ్ నువ్వు తీసుకునే డెసిషన్ వల్ల టెలిస్కోప్ యొక్క 100 గంటల టైం వేస్ట్ అవుతోందని క్రిటిసైజ్ చేశారు. కాకపోతే అతను ఇదేది కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే అతనికి మొత్తంగా 1000 గంటల టైం ఇచ్చారు. ఆ 1000 గంటల టైంని కూడా అతను తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవచ్చు హబుల్ స్పేస్ టెలిస్కోప్ విషయంలో. సో దాంట్లోనే ఒక 10% ని ఇలా వాడుకోవాలని అతను ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ అతనికి 1000 గంటల టైం ఎందుకు ఇచ్చారు అంటే అతను స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్ గా పనిచేశాడు అప్పట్లో. సో అతను ఏదైనా చేయొచ్చు ఆ 1000 గంటల టైంలో. సో అందుకు విలియమ్స్ 100 గంటల పాటు కంటిన్యూస్ గా ఒకవైపే ఫిక్స్ చేసి ఉంచాలని డిసైడ్ అయ్యాడు. అయితే అతను ఏమన్నాడంటే ఒకవేళ ఆ 100 గంటల టైంలో ఏదైనా కొత్త విషయం గనక మనకి తెలియకపోయినట్టయితే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నాడు. సో అలాగా 100 గంటల పాటు హబుల్ ఒక పర్టికులర్ స్పాట్ ని కంటిన్యూస్ గా చూడడం మొదలుపెట్టింది. ఈ 100 గంటల్ని డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 28 మధ్యలో కంటిన్యూ చేశారు ఆ 1995 సంవత్సరంలో. అండ్ ఆ టైంలో హబుల్ ఎంత భాగాన్ని చూసింది అంటే చంద్రుడు ఎంత వెడల్పునైతే కలిగి ఉంటాడో అందులో 30వ వంతు కూడా కాదు, దానికన్నా కొంచెం తక్కువ భాగాన్ని హబుల్ కంటిన్యూస్ గా చూడడం అయితే మొదలుపెట్టింది. సో ఆ టైంలో 342 పిక్చర్స్ తీసింది. కొన్నిటిని 25 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఫోకస్ చేసి ఫోటోలు తీసింది, కొన్నిటిని అయితే 45 నిమిషాల వరకు కూడా కంటిన్యూస్ గా ఫోకస్ చేసి ఫోటోలు తీసింది. సో అలాగే మొత్తంగా 342 ఫోటోలు అయితే తీసింది. సో అప్పుడు హబుల్ తీసిన ఆ ఫొటోస్ లో మనకి చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనబడ్డాయి. చూడడానికి ఖాళీగా కనిపిస్తున్న ఆ ప్రాంతంలో సుమారుగా 3000కి పైగా గ్యాలక్సీలు ఉన్నాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అప్పుడే తెలుసుకున్నారు. అండ్ వాటిలో కొన్ని అయితే 12 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి గ్యాలక్సీలు కూడా. అండ్ ఆ గ్యాలక్సీలో చాలా రకాలు కూడా బయటపడ్డాయి. అంటే స్పైరల్ గ్యాలక్సీలు బయటపడ్డాయి, ఎలిప్టికల్ గ్యాలక్సీలు బయటపడ్డాయి, అంతేకాకుండా లెంటిక్యులర్, రెడ్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో ఇలాగ వేరు రకాల గ్యాలక్సీలు అయితే బయటపడ్డాయి. సో అప్పుడు ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా దాచుకోవడం మొదలు పెట్టారు. అండ్ యూనివర్స్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం అని కూడా వాళ్ళు అభిప్రాయపడ్డారు. వాళ్ళు అంతకుముందు ఎప్పుడు కూడా అలా ఊహించలేదు అటువంటి కొన్ని ఫొటోస్ ని మనం తీయగలమని. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఇమేజెస్ కలెక్షన్ మొత్తాన్ని కూడా హబుల్ డీప్ ఫీల్డ్ అని పిలుస్తున్నారు. అండ్ ఆ ప్రాంతం ఏదైతే హబుల్ క్యాప్చర్ చేసిందో ఆ రోజు ఇప్పటికీ కూడా దాని మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇటువంటి డీప్ ఫీల్డ్స్ మరిన్ని కావాలి అని శాస్త్రవేత్తలు అనుకోవడం కూడా మొదలు పెట్టారు. సో అలా అనుకున్న 3 దశాబ్దాల తర్వాత శాస్త్రవేత్తలు మరొక స్పేస్ టెలిస్కోప్ ని అంతరిక్షంలోకి పంపగలిగారు. అదే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. సుమారుగా $10 బిలియన్ ఖర్చుతో దీన్ని అయితే పంపారు. సో ఇది మనకి ఆ అవకాశాన్ని ఇస్తోంది మళ్ళీ. ఎందుకు అంటే ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చాలా అంటే చాలా అధునాతనమైన టెక్నాలజీని కలిగి ఉంది. అండ్ ఎన్నో సైన్స్ అబ్జర్వేషన్స్ అయితే చేస్తూ వచ్చింది కూడా. దీని యొక్క సైన్స్ అబ్జర్వేషన్స్ లో మొదటి సంవత్సరాన్ని సైకిల్ 1 అని పిలుస్తూ ఉంటారు. ఈ సైకిల్ 1 mid-2022లో స్టార్ట్ అయింది. ఆ సైకిల్ 1లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో 2 ప్రోగ్రామ్స్ మాత్రం కంటిన్యూస్ గా కొన్ని గ్యాలక్సీలని కాన్స్టెంట్ గా కొన్ని గంటల పాటు ఫోకస్ చేస్తూ ఉంటాయి. అందులో మొదటిదేమో సీర్స్ అంటే కాస్మిక్ ఎవల్యూషన్ ఎర్లీ రిలీజ్ సైన్స్ సర్వే, రెండోది గ్లాస్ అంటే గ్రిస్మ్ లెన్స్ యాంప్లిఫైడ్ సర్వే ఫ్రమ్ స్పేస్. ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా దూరంగా ఉన్న గ్యాలక్సీల మీద కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తూ వాటికి సంబంధించిన ఇమేజెస్ ని మనకి అందిస్తూ ఉంటాయి.
అలాగని ఒకేసారి పెద్ద పెద్ద పోర్షన్స్ కూడా ఫోకస్ చేయరు. కొన్నిసార్లు పెద్ద పెద్ద ఫోకస్ చేసినప్పటికీ కూడా మాక్సిమం చిన్న చిన్న పోర్షన్స్ ని కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆస్ట్రోనమర్స్ జేమ్స్ వెబ్ మీద భారీగా నమ్మకాలు పెట్టుకున్నారు. హబుల్ ఇచ్చిన డీప్ ఫీల్డ్ ఇమేజ్ కంటే ఎక్స్ట్రాడినరీ ఇమేజెస్ ని జేమ్స్ వెబ్ మనకు అందిస్తుందని అయితే వాళ్ళు అనుకున్నారు. కాకపోతే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. మేబీ కొంచెం బెటర్ వెర్షన్ ఆఫ్ ఇమేజెస్ రావచ్చేమో అనుకున్నారు అంతే. కానీ ఏదైతే సైకిల్ 1-2 పీరియడ్ ప్రోగ్రామ్స్ లో భాగంగా కొన్ని ఇమేజెస్ ని మనకి జేమ్స్ వెబ్ అందించిందో వాటిని చూసి వాళ్ళకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఎందుకు అంటే ఆ టైంలో మనకి కొన్ని గ్యాలక్సీస్ కనబడ్డాయి. అవి చాలా ఫాస్ట్ గా కనబడ్డాయి. అంటే జేమ్స్ వెబ్ తన యొక్క ప్రయాణాన్ని చూడటం మొదలుపెట్టిన వెంటనే కనబడ్డాయి. ఆస్ట్రోనమర్స్ ఇమీడియట్ గా గ్యాలక్సీల్ని స్పాట్ చేయడం మొదలు పెట్టారు. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మొదటి 200 మిలియన్ సంవత్సరాలలో ఏవైతే గ్యాలక్సీలు ఫామ్ అయ్యాయో వాటిని కూడా శాస్త్రవేత్తలు గమనించడం మొదలు పెట్టారు. అండ్ ఆ టైంలో రీసెర్చర్లు చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే జేమ్స్ వెబ్ సడన్ గా ఒక కొత్త విషయానికి తెరతీసింది. ఇప్పటి వరకు మనం ఈ యూనివర్స్ లో ఎక్స్ప్లోర్ చేయకుండా వదిలేసిన ఒక కొత్త ఎరాని మన ముందుంచింది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటి అంటే ఈ గ్యాలక్సీలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా లేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్సెప్షనల్ గా ఉన్నాయి. అండ్ వాటి యొక్క బ్రైట్నెస్ అయితే మనం ఊహించిన దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉంది. వాటి యొక్క బ్రైట్నెస్ లో కొన్ని బిలియన్స్ ఆఫ్ సోలార్ మాసెస్ తో కూడుకున్న స్టెల్లార్ మాస్ ఉంది. దాని కారణంగానే అవంత బ్రైట్ గా కనబడుతున్నాయి. సో అంతటి భారీ స్థాయిలో ఎవాల్వ్ అయిన గ్యాలక్సీలు ఇంత త్వరగా మనకు కనబడటం అనేది శాస్త్రవేత్తలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ యూనివర్స్ ఎవల్యూషన్ గురించి మనం ఆల్రెడీ ఒక స్టాండర్డ్ మోడల్ ని సెట్ చేసుకున్నాం. అది ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇచ్చిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మించుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మన మోడల్స్ లో ఏదైనా తప్పుందా అది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ఎక్స్ట్రా గెలాక్టిక్ అబ్జర్వేషన్స్ ఏవైతే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మనకు అందించిందో వాటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ అత్యంత ముఖ్యమైన విషయం అలాగే చివరి విషయం కూడా ఏంటి అంటే ఇప్పటి వరకు మనం నమ్ముతున్న బిగ్ బ్యాంగ్ థియరీ ఈ అబ్జర్వేషన్స్ కారణంగా తప్పు అని మారబోతోందా? సో వాటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ పజిల్ మొత్తాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకసారి మనం కాలంలో వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అంటే యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అని మనం నమ్ముతున్నామో మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మనందరం నమ్ముతున్నది ఏంటి? బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి సెకండ్ తర్వాత 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఫామ్ అయ్యాయి. ఆ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ కూడా ఇమీడియట్ గా సెపరేట్ అయిపోయాయి ఒకదాని నుంచి ఒకటి. ఆ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటి? స్ట్రాంగ్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ ఫోర్స్, గ్రావిటీ ఫోర్స్. ఈ 4 ఫోర్సుల్ని కూడా మనమైతే ఇప్పటి వరకు కూడా బిగ్ బ్యాంగ్ జరిగిన నెక్స్ట్ సెకండ్ విడిపోయాయి అని అయితే నమ్ముతూ వచ్చాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ విశ్వం అనేది చాలా వేడిగా ఉంది. అలాగే ప్రైమోడల్ పార్టికల్స్ తో పూర్తిగా నిండిపోయి ఉందని కూడా నమ్ముతూ వచ్చాం. అయితే బిగ్ బ్యాంగ్ జరిగిన 3 నిమిషాల తర్వాత కాస్మోస్ ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది. ఆ తర్వాత చల్లబడింది కూడా. ఆ తర్వాత హీలియం యొక్క న్యూక్లియై అలాగే వేరే చిన్న చిన్న లైట్ ఎలిమెంట్స్ కూడా ఫామ్ అవడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత 4 లక్షల సంవత్సరాల పాటు ఫాస్ట్ ఫార్వర్డ్ అయింది. ఆ టైంలో యూనివర్స్ అనేది చాలా చల్లగా ఉంది. సో అందువలన మొట్టమొదటి ఆటమ్స్ కనిపించడం మొదలు పెట్టాయి. అండ్ ఆ తర్వాత మొట్టమొదటి స్టార్స్ 150 మిలియన్ సంవత్సరాల తర్వాత పుట్టాయి. అంటే డార్క్ ఏజెస్ అప్పటి వరకు కొనసాగాయి. ఆ తర్వాత డార్క్ ఏజెస్ ఎండ్ అయిపోయి స్టార్స్ ఫామ్ అవడం మొదలు పెట్టాయి. అండ్ అప్పట్లో స్టార్స్ చాలా పెద్దగా ఉండేవి. వాటిని పాపులేషన్ 3 స్టార్స్ అని పిలుస్తూ ఉండేవారు. వాటిలో ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియం మాత్రమే కనబడేవి. ఇప్పుడు మోడర్న్ డే స్టార్స్ లో ఉన్నట్టుగా హెవియర్ ఎలిమెంట్స్ అయితే కనబడేవి కాదు. అయితే అవన్నీ కూడా ఫామ్ అయింది ఎలాగా అంటే ప్రోటో గ్యాలక్సీస్ అనేవి ఉండేవి. వాటిని క్లస్టర్స్ ఆఫ్ గ్యాస్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. అవన్నీ కూడా చాలా చిన్నగా ఉండేవి, బట్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేవి. అండ్ అవి చూడడానికి ఇన్విజిబుల్ డార్క్ మ్యాటర్ స్ట్రక్చర్స్ లాగా ఉండేవని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ వస్తున్నారు. అయితే గ్రావిటీ కారణంగా ఈ ప్రోటో గ్యాలక్సీస్ అన్ని కూడా మెర్జ్ అయ్యాయి. అవన్నీ కూడా ఒకదాని దగ్గరకు ఒకటి చేరి అవన్నీ కలిసి పెద్ద పెద్ద గ్యాలక్సీస్ గా ఫామ్ అయ్యాయి. ఈ గ్యాలక్సీస్ ఫామ్ అవడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగింది కదా. ఇదంతా కూడా సుమారుగా 1 బిలియన్ సంవత్సరాల పాటు టైంని తీసుకొని ఇదంతా కూడా చేశాయని అయితే మనం ఇప్పటివరకు నమ్ముతూ వచ్చాం. కానీ వెబ్ యొక్క అబ్జర్వేషన్స్ మాత్రం ఈ మోడల్ మొత్తాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నాయి. ఆస్ట్రోనమర్స్ ఏమని చెబుతున్నారంటే వాళ్ళు ఈ చిన్న చిన్న ప్రోటోగాలిక్టిక్ ఫ్రాగ్మెంట్స్ ని ఇప్పటికీ కూడా చూస్తున్నామని చెప్తున్నారు. అంటే అవేవి కూడా మెర్జ్ అవ్వలేదు, ఇప్పటికీ కూడా సింగిల్ గానే కనబడుతూ ఉన్నాయి. సో ఒకవేళ జైంట్ గ్యాలక్సీస్ గా మారకుండా అవి సింగిల్ గానే ఉన్నట్టయితే ఆల్రెడీ పెద్ద గ్యాలక్సీలు ముందు నుంచే ఉన్నట్టే కదా. శాస్త్రవేత్తలు అంతకు ముందే ఇటువంటి ఒక గ్యాలక్సీని కనుగొన్నారు. దాని పేరు GLZ13. దీని యొక్క రెడ్ షిఫ్ట్ 13.1. అంటే ఆస్ట్రోనమీలో రెడ్ షిఫ్ట్ అనేది దేని ద్వారా డినోట్ చేయబడుతుంది అంటే డైమెన్షన్ లెస్ క్వాంటిటీ Z ద్వారా డినోట్ చేయబడుతూ ఉంటుంది. Z=0 అంటే ప్రెసెంట్ టైం 0 అనమాట. అప్పుడు అయితే ఈ వాల్యూ డీప్ స్పేస్ ఆబ్జెక్ట్స్ కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే దాని యొక్క డిస్టెన్స్, దాని యొక్క లుక్ బ్యాక్ టైం, వీటన్నిటి బట్టి కూడా ఈ నెంబర్ అనేది పెరుగుతూ వస్తుంటుంది.
11 కంటే ఎక్కువ రెడ్ షిఫ్ట్ ని కలిగి ఉన్న గ్యాలక్సీని కనుగొనడం అనేది చాలా అంటే చాలా కష్టమైన విషయం. ఇన్ఫాక్ట్ 30 సంవత్సరాల తన యొక్క ఎక్స్ప్లోరేషన్ లో హబుల్ కేవలం ఒకే ఒక్క దాన్ని మాత్రమే కనుగొంది. అయితే వెబ్ అలా కాదు కదా, హబుల్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. దీని యొక్క అబ్జర్వేటరీ ఇన్ఫ్రారెడ్. సో దాని కారణంగా ఇది డిస్టెంట్ గ్యాలక్సీని ఇంకా ఈజీగా కనుక్కోగలుగుతూ ఉంటుంది. అండ్ వెబ్ ఎక్కువ దూరం ఎక్స్ప్లోర్ చేయగలుగుతూ ఉంటుంది కూడా. GLZ-13 యొక్క రెడ్ షిఫ్ట్ మనకి ఏమని తెలియజేస్తుందంటే అది యూనివర్స్ ఫామ్ అయిన మొదటి 300 మిలియన్ సంవత్సరాలలోనే ఫామ్ అయింది అని అయితే మనకు తెలియజేస్తోంది. సో అప్పటి నుంచి అది ఎగ్జిస్టెన్స్ లో ఉందని తెలియజేస్తోంది. సో ఇనీషియల్ రెడ్ షిఫ్ట్ అబ్జర్వేషన్స్ అనేవి ఫోటోమెట్రిక్ గా ఉన్నాయి. బట్ దాని అర్థం ఏంటంటే ఆ గ్యాలక్సీని వేరు వేరు కలర్డ్ ఫిల్టర్స్ ఉపయోగించి స్టడీ చేశారు. అది కూడా స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ లేకుండా చేశారు. అయితే ఫోటోమెట్రిక్ అనేది అంత రిలయబుల్ ప్రాసెస్ ఏమీ కాదు. అది కంప్లీట్ గా యాక్యురేట్ అనేది చెప్పలేము. సో ఆస్ట్రోనమర్స్ ఏంటంటే దీని విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, దీని యొక్క రెడ్ షిఫ్ట్ విషయంలో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తప్పై ఉండొచ్చు అని కూడా చాలా మంది అభిప్రాయపడుతూ వచ్చారు. బట్ ఆ తర్వాత చాలా పెద్ద సంఖ్యలో అబ్జర్వేషన్ చేశారు. మెయిన్ గా అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే ALMA లో కూడా చాలా రకాల అబ్జర్వేషన్స్ అయితే చేశారు. ఆ అబ్జర్వేషన్స్ లో మనకు తెలియజేసిన విషయం ఏంటి అంటే దీని విషయంలో అలా కాదు, దీని యొక్క రెడ్ షిఫ్ట్ ఏదైతే మనకి ఇప్పుడు కనబడుతూ ఉందో అది 13. సో అది కరెక్టే అని అయితే మనకి తెలియజేసింది. సో మనం కన్ఫర్మ్ అయ్యాం. అలాగే GLZ-13 కి మాస్ ఎంత ఉందో తెలుసా? బిలియన్ సోలార్ మాసెస్ ఆఫ్ మాస్ ఉంది. సో మన యొక్క స్టార్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇప్పటి వరకు మన దగ్గర ఉందో ఆ మోడల్స్ తో పోల్చినట్టయితే ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎందుకంటే మనం స్టార్స్ ఫామ్ అవ్వడానికి కావాల్సిన ప్రతిదాన్ని మనం తీసుకున్నప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో మాస్, అంత పెద్ద సంఖ్యలో స్టార్ ఇదంతా కూడా ఫామ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ స్టార్ ఫార్మేషన్ నిజంగానే చాలా క్విక్ గా చాలా ఎఫిషియెంట్ గా జరిగింది అనుకుంటున్నట్టయితే మనం ఎందుకని మోడర్న్ డే గ్యాలక్సీస్ లో ఇప్పుడు దాన్ని చూడలేకపోతున్నాం? బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మాత్రం ఇలా ఎందుకు జరిగింది, ఇప్పుడు ఇలా ఎందుకు జరగట్లేదు అనే ఒక డౌట్ వస్తుంది. సో ఈ అబ్జర్వేషన్స్ అనేవి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మన యొక్క కాస్మాలజీ మోడల్స్ తో కంప్లీట్ గా కాంట్రడిక్టింగ్ గా ఉన్నాయి. మనం వాటిని ఏ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు బేసిక్ గా మన యొక్క కాస్మాలజీ మోడల్ ఏంటి? లాంబ్డా CDM మోడల్. లాంబ్డా అంటే డార్క్ ఎనర్జీ, CDM అంటే కోల్డ్ డార్క్ మ్యాటర్. సో ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రోనమర్స్ అందరూ కూడా వెబ్ ఏదైతే అబ్జర్వేషన్స్ మనకు అందించిందో వాటన్నిటినీ కూడా ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉన్న వేరు వేరు కాస్మలాజికల్ మోడల్స్ తో ఫిట్ అయ్యేటట్టుగా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా CDM మోడల్లోని ప్రోపోనెంట్స్ మనకి ఏమని చెప్తున్నాయి? హై మాస్ ఉన్న స్టార్స్ ఏమైనా ఫామ్ అవ్వాలి అంటే అవన్నీ కూడా ఎర్లీ యూనివర్స్ లోనే చాలా ఎఫిషియెంట్ గా ఫామ్ అయ్యేవి. ఇప్పుడైతే అది కష్టం అని చెప్తున్నాయి. ఎందుకు అంటే అప్పట్లో టెంపరేచర్ కానీ గ్యాస్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. సో దాని కారణంగా స్టార్ ఫార్మేషన్ మీద చాలా ఎక్కువ సంఖ్యలో ఇంపాక్ట్ అయితే పడేది. అండ్ ఇన్ఫాక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా అప్పట్లో చాలా డిఫరెంట్ గా ఉండేవి. ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కాకుండా వేరు వేరు రకాలుగా ఉండేవి. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. స్టార్స్ యొక్క బర్త్ కావాల్సిన మెటీరియల్ మూవ్ అయ్యే విధానాన్ని కూడా అప్పట్లో మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేసేది. ఎందుకంటే అప్పట్లో మ్యాగ్నిట్యూడ్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉండేది కాబట్టి. అలాగే అప్పట్లో స్పేస్ లో డస్ట్ కూడా చాలా తక్కువగా ఉండేది, అసలు ఉండేది కూడా కాదు కొన్ని చోట్ల అయితే. సో దాని కారణంగా కూడా స్టార్స్ మరింత బ్రైట్ గా కనబడేవి, మరింత ఎఫిషియెంట్ గా ఫామ్ అయ్యేవి. సో ఇలాగా ఇన్ని రకాల సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి అప్పట్లో అవి అంత పర్ఫెక్ట్ గా ఉండేవని అయితే మనకి శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన కాస్మలాజికల్ మోడల్స్ అన్ని కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. అయితే వెబ్ అబ్జర్వేషన్స్ మాత్రం ఈ మాడిఫైడ్ న్యూటోనియన్ డైనమిక్స్ అనే ఒక కాంట్రవర్షియల్ ఐడియాని సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా ఉన్నాయి. దాని షార్ట్ కట్ లో మాండ్ ఈక్వేషన్స్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మొట్టమొదటిగా 1983లో ప్రపోజ్ చేశారు. మాండ్ ఏమని చెబుతూ ఉంటుందంటే డార్క్ మ్యాటర్ అనేది అసలు ఏమాత్రం ఎగ్జిస్టెన్స్ లో లేదు. అండ్ అంతేకాకుండా గ్రావిటీలో చాలా పెద్ద సంఖ్యలో ఫ్లక్చువేషన్స్ ఉండేవి. దాని కారణంగానే అప్పట్లో ఆ డార్క్ మ్యాటర్ అనేది ఉన్నట్టుగా మనకు ఒక ఎఫెక్ట్ అయితే కనబడింది. బట్ నిజానికి డార్క్ మ్యాటర్ అనేది అసలు ఏమాత్రం ఎగ్జిస్టెన్స్ లో లేదనేది ఈ మాండ్ యొక్క థియరీ. అండ్ ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయి. అవి మాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాయి చాలా క్లియర్ గా. లాంబ్డా CDM మోడల్ తప్పు అన్నట్టుగా, మాండే కరెక్ట్ అన్నట్టుగా కూడా మనకు చెబుతున్నాయి. వెబ్ యొక్క ఇనీషియల్ అబ్జర్వేషన్స్ కూడా ఈ ఐడియాతో మ్యాచ్ అవుతున్నాయి. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రస్తుతానికి అయితే కొన్ని డజన్ల కొద్ది గ్యాలక్సీలను అయితే కనుగొన్నది. అయితే అవన్నీ కూడా మన యొక్క కాస్మలాజికల్ మోడల్స్ తో ఫిట్ అవ్వట్లేదు. బట్ దాని అర్థం బిగ్ బ్యాంగ్ థియరీ కంప్లీట్ గా తప్పు అని అయితే చెప్పలేం. దానికి కారణం ఏంటి అంటే అది గడిచిన శతాబ్దంగా డెవలప్ అయిన కొన్ని వేరు వేరు పరిస్థితుల కారణంగా మనకు అలా చూపిస్తూ ఉండొచ్చు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం టెక్నాలజికల్ గా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాం. ఇంతకు ముందు మనం బిగ్ బ్యాంగ్ ని ఎలాగైతే స్టడీ చేసామో, ఎలాగైతే అబ్జర్వ్ చేసామో, అప్పుడున్న టెక్నాలజీతో పోల్చినట్టయితే ఇప్పుడు ఎన్నో రెట్లు బాగా డెవలప్ అయ్యాం. కాబట్టి దాని కారణంగా కూడా మనం ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కునే అవకాశం ఉంది తప్ప బిగ్ బ్యాంగ్ థియరీ 100% తప్పని అయితే చెప్పలేం. అండ్ ఇంకొకటి ఏంటంటే బిగ్ బ్యాంగ్ యాక్యురేట్ గా ఒక విషయాన్ని ప్రెడిక్ట్ చేస్తోంది. అదేంటో తెలుసా? ప్రతి ఎలిమెంట్
ఎలిమెంట్ ఒకప్పుడు ఎలా ఫామ్ అయిందనే విషయాన్ని మనకు చెబుతోంది. సో ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ కంప్లీట్గా తప్పంటే అవన్నీ కూడా తప్పనుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆస్ట్రానమర్స్ పాత గెలాక్సీలని, పాత స్టార్స్ని చూసి వాటి మీద ఉన్న కెమికల్ ఎలిమెంట్స్ యొక్క అనాలిసిస్ చూసినట్టయితే బిగ్ బ్యాంగ్ థియరీతో అవన్నీ కూడా మ్యాచ్ అవుతూ వస్తున్నాయి. అండ్ అలాగే రెడ్ షిఫ్ట్ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఆ విషయంలో కూడా మనకి బిగ్ బ్యాంగ్ థియరీతో చాలా గ్యాలక్సీలు 100% మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఏదైతే లైట్ దూరంగా ఉన్న గ్యాలక్సీల నుంచి మన దగ్గరకు వస్తూ ఉంటుందో అది వచ్చేటప్పుడు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అది స్ట్రెచ్ అవుతున్న కొద్దీ మరింత రెడ్గా మారుతూ ఉంటుంది. దాని కారణంగా కూడా రెడ్ షిఫ్ట్ యొక్క రిజల్ట్ కొంచెం మారిపోవచ్చు. అండ్ దూరంగా ఉన్న గ్యాలక్సీల యొక్క రిజల్ట్ కొంచెం ఎక్కువగా కనబడవచ్చు. సో ఇటువంటి అబ్జర్వేషన్స్ అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అనేది శాస్త్రవేత్తల యొక్క ఉద్దేశం. అండ్ యూనివర్సిటీస్ ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ ఉన్నాయి కాబట్టి దాని కారణంగా కూడా రెడ్ షిఫ్ట్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుందని శాస్త్రవేత్తల యొక్క నమ్మకం. అలాగే ఒకవేళ మనం విన్ టైంని గనక వెనక్కి జరపగలిగినట్టయితే గ్యాలక్సీలు దగ్గరగా ఉన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అప్పుడు కూడా సిచ్యువేషన్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి అనేది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. సో అలాగా మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే చాలా కొత్త విషయాలు అయితే మనకు తెలిసాయి. బట్ ఇప్పుడు వాటికంటే కొత్త విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. బట్ అంత మాత్రాన ఇంతకుముందు మనకు తెలిసిన కొత్త విషయాలు తప్పనైతే కాదు. అండ్ ఇప్పటివరకు ఏవైతే జరిగాయో మనం అవన్నీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీకి తగ్గట్టుగానే ప్రెడిక్ట్ చేసుకున్నాం. అండ్ దానికి తగ్గట్టుగానే అన్ని జరుగుతూ వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో కూడా అలాగే జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు మనకి జేమ్స్ వెబ్ అందించిన కొన్ని అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కాంట్రడిక్ట్ చేస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్తో. సో దాని కారణంగా మనం 100% బిగ్ బ్యాంగ్ థియరీ రైట్ అని చెప్పలేం. బట్ అంత మాత్రాన 100% బిగ్ బ్యాంగ్ థియరీ రాంగ్ అని కూడా చెప్పలేం. ఇన్ఫాక్ట్ బిగ్ బ్యాంగ్ విషయంలో అత్యంత కన్విన్సింగ్ ఎవిడెన్స్ ఏదన్నా ఉంది అంటే అది చాలా అంటే చాలా ముఖ్యమైనది కూడా. అదే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీ ఆధారంగానే 1948లో ప్రపోజ్ చేశారు. అండ్ ఆ తర్వాత 1965లో దీన్ని కనుగొన్నారు. సో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కి సంబంధించిన మొట్టమొదటి ఎక్స్ట్రా గ్యాలక్టిక్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకి స్టార్ ఫార్మేషన్ కి సంబంధించిన వేరు మోడల్స్ ని చూపించాయి. అలాగే గ్యాలక్సీ ఎవల్యూషన్ కి సంబంధించిన వేరు మోడల్స్ ని చూపించాయి. సో ఇప్పటి వరకు మనకి తెలిసిన వాటన్నిటిని కూడా ఒకసారి మనం రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది, మార్చాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అయితే మనకి తెలియజేశాయి. సో అప్కమింగ్ లో ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జేమ్స్ వెబ్ లో కాస్మోస్ వెబ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా ఇన్ఫర్మేషన్స్ మనకు అందించే అవకాశం అయితే ఉంది కాబట్టి సో అప్పుడు మనం ఎర్లీ గ్యాలక్సీల యొక్క పాపులేషన్ సంఖ్యను ఇంకా పెద్దగా చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో చూసే అవకాశం ఉంది. 5-6 రెట్లు ఎక్కువ చూడొచ్చు అని కూడా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో బిగ్ బ్యాంగ్ జరిగిన మొదటి గంటల్లో ఏవైతే గ్యాలక్సీలు ఫామ్ అయ్యాయో వాటి గురించి కూడా మనం తెలుసుకునే అవకాశం ఉందని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అటువంటివి కొన్ని వేల సంఖ్యలో బయటపడొచ్చని అయితే శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మన యొక్క డేటాబేస్ మొత్తాన్ని కూడా అప్పుడు కంప్లీట్ గా మార్చుకోవచ్చు. అండ్ కొత్త యాక్యురేట్ మోడల్స్ మనం అప్పుడు డెవలప్ చేసుకోవచ్చు అనేది శాస్త్రవేత్తల యొక్క థియరీ. అండ్ కొంతమంది యొక్క ఎస్టిమేషన్ ఏంటి అంటే జేమ్స్ వెబ్ ఖచ్చితంగా 26 రెడ్ షిఫ్ట్ ఉన్న గ్యాలక్సీలను కూడా కనుగొనే అవకాశం ఉంది. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన 120 మిలియన్ ఇయర్స్ తర్వాత ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిని కూడా కనుక్కునే అవకాశం ఉంది. దాని గురించి మనం మరిన్ని పరిశోధనలు చేసి ఒకవేళ అది యాక్యురేట్ అని కనుక తెలుసుకోగలిగినట్టయితే దానికంటే గొప్ప ఆవిష్కరణ ఈ కొత్త యుగంలో ఇంకేది ఉండదని శాస్త్రవేత్తల యొక్క ఆలోచన అండ్ ఆశ కూడా. సో ఆస్ట్రోనమీకి అది పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనడం అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. సో జేమ్స్ వెబ్ మరిన్ని పరిశోధనలు అయితే చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా కనుగొనాలంటే. సో దానికోసం మనం ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు జేమ్స్ వెబ్ యొక్క మరిన్ని ఆవిష్కరణల గురించి మరిన్ని పరిశోధనల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. ఏదైనా టాపిక్ గురించి వీడియో చేయమని అడగాలనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో ఫాలో నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, నో మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.